హాయ్, నేను డాక్టర్ దుర్గా ప్రసాద్, కాస్మెటిక్ సర్జన్. ఈరోజు నేను ఇయర్ లోబ్యూల్స్ అంటే చెవి తమ్మెలు సాగిపోవడం గురించి మాట్లాడతాను. చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం, ఈ జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత కొద్ది కాలానికి ఇయర్ లోబ్యూల్స్ సాగిపోవడం చూస్తూ ఉంటాం. దీనికి హెవీ వెయిట్ జ్యువెలరీ పెట్టుకోవడం ఒక కారణం అయితే, బై బర్త్ అంటే న్యాచురల్గానే వాళ్ళకి ఇయర్ లోబ్యూల్కి స్ట్రెంగ్త్ ఇచ్చే కనెక్టివ్ టిష్యూ వీక్గా ఉండటం, ఈ రెండు కూడా కారణాలే. ఇలాగ ఇయర్ లోబ్యూల్ సాగిపోవడం, ఆ ఇయర్ లోబ్యూల్ లోపల ఉండే ఇయర్ బోర్ అంటే ఇయర్కి పెట్టుకున్న చిల్లు సాగిపోవడంతో మనకి ఆ ఆర్నమెంట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. అలాగే సరైన పొజిషన్లో కూడా ఉండవు. మరి దీన్ని ఎలాగా సరి చేసుకోవాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి అని అంటే, ప్లాస్టిక్ సర్జరీ విధానంలో మనం దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే సాగిపోయినటువంటి ఎలాంగేటెడ్ ఇయర్ లోబ్యూల్స్ని మళ్ళీ పాత షేప్లోకి తిరిగి తెచ్చుకోవచ్చు. అలాగే వీకెన్ అయినటువంటి కనెక్టివ్ టిష్యూకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడంతో మనం మళ్ళీ స్ట్రెంథన్ చేసుకోవచ్చు. అలాగే ఇయర్ బోర్ అంటే చెవికి పెట్టుకున్న చిల్లు మళ్ళీ చిన్న సైజుకి మార్చుకోవచ్చు. చాలామంది అంటూ ఉంటారు, నేను యాసిడ్ అప్లై చేశాను, చాలా సింపుల్గా కరెక్ట్ అయిపోయింది. అలాగే ఒక గమ్ అప్లై చేశాను, చాలా సింపుల్గా కరెక్ట్ అయిపోయిందని. ఇలా చేయటం మూలంగా సాగిపోయినటువంటి ఇయర్ లోబ్యూల్ నార్మల్ షేప్కి రాదు. అలాగే వీకెన్ అయినటువంటి కనెక్టివ్ టిష్యూని స్ట్రెంథన్ చేయటం ఉండదు. ఇప్పుడు ఈ రెండు లేనప్పుడు మీరు మళ్ళీ ఆర్నమెంట్స్ జ్యువెలరీ పెట్టుకుంటే మళ్ళీ సాగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి పరిష్కార మార్గం దీనికి సొల్యూషన్ ఒకటే, పూర్తిగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటేనే మీకు పూర్తిగా కరెక్ట్ అవుతుంది. ఇటువంటి ప్లాస్టిక్ సర్జరీ మీరు చేయించుకుంటే ఇయర్ లోబ్యూల్ నార్మల్ షేప్లోకి రావడం జరుగుతుంది, స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇయర్ బోర్ సైజ్ మళ్ళీ నార్మల్ షేప్లోకి తెచ్చుకోవచ్చు. ఇటువంటి ప్రెసిషన్ సర్జరీని విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ నందున్న మా క్లినిక్ ప్రసాద్ ఎస్థెటిక్ క్లినిక్లో చేస్తున్నాను.